శ్రీగణేశాయ నమః. శ్రీగురుభ్యో నమః. తత్కోణే వ్యజన శృకుతోమర పాత్ర శృవాన్ అశక్తిధరః స్వాహా స్వధా సమేతః సుఖయతు మాం హవ్యవాహన శుచిరం. శ్రీపురంలో తూర్పు దిశమూలలో అంటే ఆగ్నేయ మూలలో చామరం, శుర్కు, తోమరం, ఘృతపాత్ర, శృవం, హవిస్సు శక్తి ఆయుధాలను ధరించి స్వాహాదేవి, స్వధాదేవి సమేతంగా కూడి ఉన్నటువంటి అగ్నిదేవుడు నాకు ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాదులను ఇచ్చుగాక అన్నది ఆ శ్లోకంలో ఉండేటటువంటి తాత్పర్యం. అమ్మవారు శ్రీపురంలో నివసించినటువంటి అమ్మవారు 8 దిక్కులు యందు ఒక్కొక్క దిక్పాలకుడు ఉన్నారు. అమ్మవారి దగ్గరికి వెళ్ళే త్రోవలో కొంతమంది కొన్ని ప్రాకారాలను దాటుకుంటూ కొంతమంది దేవతల్ని దాటుకుంటూ అమ్మవారి దర్శనానికి వెళ్ళే సందర్భంలో ఆగ్నేయ మూలలో ఉండేటటువంటి స్వాహాదేవి, స్వధాదేవి సమేతంగా సమస్తమైనటువంటి ఆయుధాలను ధరించి నేను చేసేటటువంటి యజ్ఞయాగాది క్రతువుల తాలూకు ఆవిర్భాగాలని తను పుచ్చుకొని తన ద్వారా సమస్త దేవతలకి అందింపజేసి ఉన్నటువంటి ఆ అగ్నిహోత్రుడు నాకు సర్వకాల సర్వావస్థల యందు ఆ లలితాపరాభట్టారికాదేవి కృపచే సమస్త సుఖ సంతోషాదులను ప్రసాదించుగాక. తద్వారా సుఖ సంతోషాదులు పుచ్చుకున్న తర్వాత నేను పునర్జన్మ రాహిత్యమైనటువంటి కైవల్యాన్ని పొందుగాక అన్నది ఆ శ్లోకంలో ఉండేటటువంటి తాత్పర్యం, ఆంతర్యం. హరి ఓం. స్వస్తి.